సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పిల్స్ వేసుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఎన్నిసార్లు వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడెప్పుడు ఎట్లా అనేది తెలుసుకుందాం. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పిల్స్ అనేది చాలా ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ లాగా తయారైపోయింది. ఆల్మోస్ట్ అందరికీ అవైలబుల్ ఉన్నాయి. మేడం పండగ ఉంది, పెళ్లి ఉంది, ట్రావెల్ చేయాలి, గుడికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, ఇవన్నీ రీజన్స్ వల్ల దే వాంట్ టు పోస్ట్ పోన్ ది పీరియడ్. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్ అదేం టెన్షన్ ఏం లేదు, బట్ వీ హ్యావ్ టు సీ ఏ టాబ్లెట్స్ యూస్ చేస్తున్నాం పోస్ట్పోన్మెంట్ అదొకటి, అండ్ ఎన్ని టైమ్స్ యూస్ చేస్తున్నాం. సో ఎవ్రీ మంత్ యూ కెన్ నాట్ డిలే ది సైకిల్, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మన హార్మోన్స్ కి అర్థం కాదు మన యాక్చువల్ డేట్ ఎప్పుడో. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్ షుడ్ బి వెరీ ఇన్ అ లిమిటెడ్ యూస్, అండ్ గైనకాలజిస్ట్ తో సంప్రదించి ఏ టాబ్లెట్ బెస్ట్ వాళ్ళకి అనేది చూస్ చేసుకోవాలి, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే పీరియడ్స్ అనేటిది డిలే చేసినప్పుడు మనము ఎంత డోస్ ఇస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఓవర్ ద డోస్ అంటే చాలా 7 days 10 days 15 days కి పోస్ట్పోన్ చేయడం ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే లోపల లైనింగ్ అనేది షెడ్ అవ్వదు, అలానే పెరిగిపోయి లాస్ట్ కి విడ్రాల్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి క్లాత్స్ లాగా ఏయుబి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ లాగా వచ్చేసి వాళ్ళకి ఒక్కొక్కసారి అడ్మిషన్ కూడా అవసరం పడుతుంది.